ఏమైంది నాన్న అలా ఉన్నావు? టైం అయింది. బాస్కెట్బాల్ కోచింగ్కి వెళ్ళవా? అమ్మా, నేను హై జంప్ చేయలేకపోతున్నా అమ్మా. అక్కడ అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు. నాకు ఏదోలా ఉంటుంది. నేను వెళ్ళనమ్మా. కోచ్ ఏమైనా అంటున్నారా? లేదమ్మా, సపోర్ట్ చేస్తారు. కానీ నాకే వెళ్ళాలని లేదు. అందరూ నన్ను గేలి చేస్తున్నారు. సర్లే, ఈ రోజుకి ఇంట్లోనే ఉండిపో. రేపు వెళ్దు గానీలే. అది కాదమ్మా, అక్కడ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను మానేస్తానమ్మా. లేదులే నాన్న, ఇలా చాలామందికి జరుగుంటుంది తెలుసా. ఇప్పుడు మనకి స్ట్రాంగ్గా కనిపిస్తున్న చాలామంది గొప్ప వాళ్ళకి ఇలా జరిగే ఉంటుంది. కన్నా, నీకు కథ చెప్పనా? రాముడు సీతామాతను వెతుకుతున్నప్పుడు లంకలో ఉందని తెలిసింది. లంక చేరాలంటే సముద్రాన్ని దాటాలి. అందుకని హనుమంతుని సహాయం అడిగితే, అమ్మో నేనా, దాటలేను అన్నాడంట. జాంబవంతుడు వచ్చి, హనుమా, నువ్వు చిన్నప్పుడే ఆకలేసి ఆకాశంలోకి సూర్యుని మింగడానికి వెళ్ళినవాడివి. ఇప్పుడు ఇంత శౌర్యుడివయ్యావు. నువ్వు సముద్రాన్ని దాటలేవా? నీ వల్లనే అవుతుంది. నీ శక్తి నీకు తెలీదు అన్నాడట. అనగానే ఆకాశమంత ఎత్తుకెదిగి సముద్రాన్ని దాటుతుండగా ఎన్నో అవరోధాలొచ్చాయి. కానీ సీతామాత జాడ కనుక్కున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు నీలో శక్తి ఉందని చెప్పడానికి ఎవరూ లేరు. కానీ తన మీద తనకున్న నమ్మకంతో తిరిగి సముద్రాన్ని దాటి వచ్చేశాడు. మరి నువ్వు సాధిస్తావు అన్న నమ్మకంతోనే మేము నిన్ను బాస్కెట్బాల్ కోచింగ్లో వేశాం కదా. మరి నువ్వెలా తిరిగి రావాలి? ఎవరికైనా తనలో శక్తి తనకు తెలీదు. ఒక్కసారి తన సామర్థ్యం ఏంటో తనకి అర్థమవుతే, తను తెలుసుకుంటే తన విజయానికి అవధులుండవు. నేను ఏం చెప్తున్నానో అర్థమైందా నా బుజ్జి హనుమా?